గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో కుజుడు, 2లో బుధుడు, జన్మ శుక్రుడు, దశమంలో చంద్రరాహువులు. శుభప్రదమైన కాలము, మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం ఇది. తగినంత కృషి చేయండి, కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. సాహసోపేతమైన కార్యాలు ధర్మబద్ధంగా చేస్తే కలిసి వస్తుంది. మీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి, త్వరగా విజయం ఉంటుంది. కుటుంబపరమైన సహాయ సహకారాలు అందుతాయి, ఆనందించే అంశాలుంటాయి. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. చేస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. తోటివారి నుండి మంచి సహకారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశించిన ధనలాభం కలుగుతుంది. భూగృహ వాహనాది యోగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. సౌఖ్యప్రదమైన కాలంగా చెప్పవచ్చు. ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు త్వరగా సిద్ధిస్తాయి. ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరిగా మీకు విజయం లభిస్తుంది. మనోధైర్యంతో ఎదుర్కొని మిత్రుల సూచనలు తీసుకుంటూ ధర్మబద్ధంగా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గ్రహబలం అధికంగా ఉంది కాబట్టి వారాంతంలో తప్పనిసరిగా అభీష్ట సిద్ధి కలుగుతుంది. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు సూర్య ధ్యానం చేయటం శుభప్రదం. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మిథున రాశి వారు తప్పనిసరిగా సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? జన్మ సూర్యయోగం ఉన్నది కాబట్టి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.